బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై. మిత్రులారా, కొంతమంది స్వాతంత్ర్యం అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది, దీని అర్థం పరమార్థం ఒక్కసారి మోర్ రామరాజు గారి నోటితో వినాలని ఉందని చాలామంది యూత్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఉండేటువంటి ముసలోళ్ళ వరకు అడుగుతున్నారు. దాని మీద విశ్లేషణ చెప్పాలంటే చాలా ఉంది, కానీ కొద్ది 1 నిమిషం 2 నిమిషాల్లో చెప్పేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. సోదరుడారా, స్వాతంత్ర్యం అంటే దానికోసం సమర్థతగా పోరాడినటువంటి నాయకుల యొక్క ఆలోచనలు వేరు. ఇప్పుడు జరుగుతున్న తరుణం ఏంటి జరుగుతుందంటే, తెలుగుదేశం గెలిచిందనుకోండి, వైఎస్ఆర్ కార్యకర్తలను చంపేస్తుంటారు. వైఎస్ఆర్ గెలిచిందనుకోండి, తెలుగుదేశం కార్యకర్తలు చంపేస్తుంటారు. ఇదే స్వతంత్రం అంటే. అర్థమైందా? ఏం లేదు, కార్యకర్తలు చంపుకుంటమే మన ఆంధ్రప్రదేశ్లో. లీడర్లను చంపరు. లీడర్లు ఎమ్మెల్యేలు అయ్యే వరకు మన చుట్టూ తిరుగుతారు, మనల్ని ఎంతో అభిమానంగా పలుకరిస్తారు. ఎమ్మెల్యే అయిపోగానే నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఆడు ఎమ్మెల్యేగా నేను గొప్పోడిని, వీళ్ళందరూ ఓట్లేసేవాళ్ళు. అంటే మనమేమో ఓట్లేసేవాళ్ళుగా స్వతంత్రం తెచ్చుకున్నాము. వాళ్ళేమో పదవులు అలంకరించి పదవుల్లో కూర్చునేందుకు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉండేందుకు వాళ్ళు స్వతంత్రం తెచ్చుకున్నట్టు వాళ్ళు భావిస్తుంటారు. ఇది అంతా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ హింసాకాండ స్వాతంత్ర్యం వచ్చింది దీనికోసమా? మన నల్లోళ్ళనే చంపేసుకుంటున్నాం. తెల్లోడు మన నల్లోళ్ళనే చంపారు, మన నల్లోళ్ళనే చంపుతున్నారు. ఇది స్వాతంత్ర్యం అంటే. దీనికోసం చెప్పుకోనక్కర్లా. దీని మీద ఎలా నడవాలో, ఎలా ఉండాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, భారతదేశ ప్రజలందరికి కూడా తెలిసింది. చేసినోడే పదవి చెయ్యాలి, మరొకడికి పదవి రానివ్వరు. ఆ పదవిలో ఉంటే 1000 ఏళ్ళు బ్రతకొచ్చు అనుకుంటారేమో, కానీ అది బ్రతకరు అని ప్రజలందరికీ తెలుసు. ప్రజల్ని పనికిరానోళ్ళగా చూడమాకండి. ఆడపడుచులు, అన్నదమ్ములు, విద్యార్థులు, విలేకరులు, పోలీసు వారు, రెవెన్యూ వారు, కలెక్టర్లు అందరూ కూడా తెలివైనటువంటి వాళ్ళే. కష్టపడేటువంటి కార్మికులతో సైతం అందరూ తెలివైనటువంటి వాళ్ళే అని నమస్కారం చేస్తూ బోలో స్వతంత్ర భారత్కే జై, మీ మోర్ రామరాజు.